హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్లో మనకి ప్యూర్ డోలాలో పటోలా డిజైన్ అండి. కంప్లీట్గా వీవింగ్ వస్తుంది, జెరీ వీవింగ్ చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరికైనా కూడా సూటబుల్గా ఉంటుంది. కాంబోస్ మదర్ అండ్ డాటర్ కానివ్వండి, ఎలా డిజైన్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మన దగ్గర స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ని కూడా డ్రెస్ డిజైన్ చేసి వేసుకుంటే ఎలా ఉంటుందనేసి క్లియర్గా చూపిస్తూనే ఉన్నాను. అలానే అలవాటు పడ్డారండి నా కస్టమర్స్ అందరూ కూడా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ ఛానల్, జస్ట్ చూస్తేనే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయి, క్వాలిటీ బాగుంటుందని మంచి రెస్పాన్స్ కూడా ఉంటుందండి. ఇప్పటి వరకు ఆన్లైన్లో ఉన్నాం, ఇప్పుడు స్టోర్ కూడా ఓపెన్ చేసాం, అందరికీ తెలిసిన విషయమే. స్టోర్కి వచ్చిన వాళ్ళకు కూడా డైరెక్ట్గా చెప్తున్నారు మీ దగ్గర చాలా డిఫరెంట్గా ఉందండి, అసలు మీరు ఇలా కాన్సెప్టే చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఫ్యాబ్రిక్ స్టోర్ అనగానే టాన్స్లో చూపించడం, తాన్లు ఉంటాయి, అది మనం పెట్టుకొని చూడటం రాదు. ఇలా మీరు కాన్సెప్ట్ పెట్టడం చాలా సింపుల్గా అనిపించింది. ఇలా డైరెక్ట్గా తీసుకొని మనకి మిర్రర్లో చూసుకోవడానికి కూడా ఈజీగా సింపుల్గా ఉంది. మీరు ఛానల్లో ఎంత సింపుల్గా డిజైన్ చేసి చూపిస్తున్నారో అలాగే స్టోర్కి వచ్చినా కూడా మీరు పెట్టి చూపించడం బాగుందండి అనేసి చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. ఇదంతా డిజైన్ చేయడానికి చాలా టైం తీసుకున్నాం మేము కూడా, ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఎంత సింప్లిఫై చేస్తే బాగుంటుంది అనేసి ఆలోచించి మరి స్టోర్ని అయితే ఇలా డిజైన్ చేసుకున్నాము. స్టోర్ అంటున్నారు కదా, స్టోర్ ఎక్కడండి అని మీకు డౌట్ రావచ్చు. లొకేషన్ వచ్చేసి కుకట్పల్లి దగ్గరలో ఉన్న గాజుల రామారం అండి. మీకు లొకేషన్ కూడా కింద అడ్రస్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు సింపుల్గా గూగుల్ మ్యాప్లో C&D ఫ్యాబ్రిక్స్ అని చేసినా కూడా మీకైతే ఈజీగా వచ్చేస్తుందండి లొకేషన్. అలాగే మీరు డైరెక్ట్గా చూసి తీసుకుంటాము, వీడియోస్లో ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేస్తాం, మాకు దగ్గరలోనే ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్గా వస్తే ఇంకా ఈ డిస్పాచ్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఉండదు, ఈజీగా పర్చేస్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. మీరు ఫ్యాబ్రిక్ని కూడా ఫీల్ అవ్వచ్చు, ఎలా ఉంటుందో ఏంటో అని టెన్షన్ అవసరం లేదు, మీరు డైరెక్ట్గా చూసి కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి ప్యూర్ డోలా సిల్క్లో వస్తుందండి, కంప్లీట్ వీవింగ్, జెరీ వీవింగ్తో వచ్చేసి పటోలా డిజైన్ చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా చాలా బాగుంటుందండి. మనకి ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. బ్లాక్ కలర్లో మనకి కంప్లీట్ జెరీ చాలా నీట్గా వచ్చింది. చూడండి పటోలా డిజైన్ అనేది మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో. దీని మీద వచ్చిన ఎలిఫెంట్స్ కానివ్వండి, పీకాక్స్ కానివ్వండి, చాలా నీట్గా వచ్చింది. థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి. ఇక్కడ ఎలిఫెంట్ రెడ్ గ్రీన్ కాంబినేషన్స్తో మనకి ఇలా థ్రెడ్ వర్క్లో వచ్చి మిగతా అంతా కూడా జెరీతోనే వస్తుంది. బార్డర్ చూడండి కంప్లీట్ జెరీ, మనకి గోల్డ్ జెరీతో వచ్చింది కాబట్టి డిజైన్ అంతా కూడా బాగా ఎలివేట్ అవుతుంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. జెరీ అయితే మనకి ప్యూర్ ఉంటుందండి. జెరీ కూడా మనకి చూడండి ఎంత నీట్గా క్లియర్గా ఉంది, చాలా డీటెయిల్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. బ్లాక్ మీద గోల్డ్ అలాగే రెడ్ గ్రీన్ కాంబినేషన్ రావడం వల్ల డిజైన్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఎంబ్రాయిడరీలో మనకి ప్యూర్ ఉప్పాడ సిల్క్లో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో సీక్వెన్స్ వర్క్ వస్తుందండి. ఇలా మనకి కట్ వర్క్లో కూడా ప్రీవియస్గా కూడా ఇలాంటి బ్లౌజెస్ నేను చూపించాను. ఇందులోనే మనకి రెడ్ కలర్ టమాటో రెడ్ లాగా వస్తుంది, మనకి బ్రైట్ రెడ్ కాదు, అంటే మనకి బ్లాక్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్లో ఇలా వస్తుంది కట్ వర్క్, కింద మనకి వన్ సైడ్ కట్ వర్క్ అయితే ఇలా వస్తుంది. చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో, జస్ట్ ఇలా పెడితేనే ఇంత బాగుంది. మనకి వేసుకొని స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత ఇంకా లుక్ మారిపోతుంది. ఒకసారి మీకు ఇలా వేసుకొని కూడా చూపిస్తాను. జస్ట్ చూడండి బ్లాక్ కలర్, బ్లాక్ మీద జెరీ చాలా బాగా తేలుతుంది. చూడండి ఎంత బాగుందో. దీనికి బ్లౌజ్ చూడండి ఎంత బ్రైట్గా ఇలా వచ్చిందో, టమాటో రెడ్ కాబట్టి మనకి మ్యాచ్ అయిపోతుంది. అలాగే ఇందులో ప్రీవియస్గా కూడా నేను గ్రీన్ కలర్లో తీసుకొచ్చానండి, మనకి ప్యారెట్ గ్రీన్ కలర్లో వస్తుంది. ఒకవేళ మీరు ఈ వీడియో చూడకపోయి ఉంటే ప్రీవియస్ వీడియోలో చూడండి, డ్రెస్ డీటెయిల్స్ కానివ్వండి, మీకు ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను డీటెయిల్గా చూపించాను. సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ కంప్లీట్ అలానే ఉంటుంది, కాకపోతే కలర్ మాత్రం ప్యారెట్ గ్రీన్. చాలామంది ఇందులో కలర్స్ తీసుకురండి అని అడిగేసరికి నేను ఇంకొక కలర్ తీసుకొచ్చాను. బ్లాక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది. ఇప్పటి వరకు ట్రెడిషనల్లో చాలా రేర్గా చూపించాను, బ్లాక్ కలర్లో చేపించాను. దీనికి కూడా బ్లౌజ్ సేమ్ అండి, మనకి ఇందాక చూపించాను కదా టమాటో రెడ్ కలర్లో వస్తుంది. ప్యారెట్ గ్రీన్కి చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి లెహెంగా బ్లౌజ్ చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి వేసుకుంటే. ట్రెడిషనల్గా సూపర్గా ఉంటుందండి. మీకు కొంచెం లైట్ వెయిట్లో కావాలి,
ట్రెడిషనల్గా ఉండాలనుకుంటే మాత్రం ఇందులో ఏ కలర్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ కలర్ రిఫరెన్స్ డ్రెస్ అయితే ఉందండి. ప్రీవియస్గా గ్రీన్ కలర్లో కూడా స్టిచ్ చేశాను, కానీ రీసెంట్గా వీడియోలో మనకి సేల్ అయిపోయాయి. ఇందులో మాత్రం బ్లాక్ కలర్ ఇప్పుడు మీకు చూపిస్తాను. డ్రెస్ డిజైన్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని. మనకి బ్లాక్ కలర్లో చూడండి డ్రెస్ ఎంత బాగుందో. మీకు జస్ట్ ఫ్యాబ్రిక్ చూసిన దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. చాలామంది అదే అంటున్నారండి, స్టోర్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఇలా తీసి చూపిస్తే మాత్రం ఎవరు నచ్చట్లేదు, అంటే ఇది ఎలా ఉంటుందో ఏమో అని కన్ఫ్యూజన్గా ఉన్నారు. నేను ఒక్కసారి ఫొటోస్ కానివ్వండి, మాన్వికకి వేసిన డ్రెస్సెస్ ఫొటోస్ అవి చూపించగానే చాలామంది ఇది చాలా బాగున్నాయి, మీరు ఇలా రిఫరెన్స్ చూపించడం చాలా సింపుల్గా అనిపిస్తుంది, మాకు కూడా షేర్ చేయండి, టైలర్కి పంపించుకుంటాం అని అలా స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంత సింపుల్గా ఉందనేసి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారండి. మనకి ఏదైనా జస్ట్ చూసిన దానికి స్టిచ్చింగ్ అయ్యాక చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మ్యాక్సిమం నేను అన్ని కలర్స్లో కూడా డ్రెస్సెస్ స్టిచ్ చేయడానికే ట్రై చేస్తున్నాను. ఒక 5-6 కలర్స్ ఉంటే అందులో మ్యాక్సిమం డిజైన్ చేయడానికే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒక కలర్ చూపించారనుకోండి, రిమైనింగ్ ఎలా ఉంటాయో అనేసి ఒక కలరే ఎక్కువ తీసుకుంటారు, రిమైనింగ్ ఎలా ఉంటాయో అని తెలియదు కదా. చూడండి డ్రెస్ వచ్చేసి చూడండి బ్లాక్ కలర్లో చాలా బాగా వచ్చింది. రెడ్ గ్రీన్ థ్రెడ్ వర్క్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది. దగ్గర చూడండి మీకు థ్రెడ్ వర్క్ అదంతా నీట్గా చాలా డీటెయిల్డ్గా వచ్చింది. ఎలిఫెంట్ కూడా చాలా క్యూట్గా నీట్గా ఉంది. మనకి మొత్తం కూడా వీవింగే అండి, ప్రింట్ కాదు వీవింగ్. అలాగే బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది, చిన్న ప్యాటర్న్ లాగా ఇచ్చాను, కోల్డ్ షోల్డర్ లాగా ఇలా ఇచ్చాను. మొత్తం వచ్చేసి సెట్ ఇలా కాంబోస్కి కూడా చాలా బాగుంటుందండి. పిల్లని ఎక్కువగా నేను కిడ్స్కి చూపిస్తాను కాబట్టి చాలామంది స్టోర్కి వచ్చి అడుగుతున్నారు, మీది ఓన్లీ కిడ్స్దేనా అండి, పెద్దవాళ్ళకు ఉండవా అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి, మా పాప సైజ్ కాబట్టి నేను ఇలా డిజైన్ చేస్తున్నాను, కానీ పెద్దవాళ్ళు ఎవరైనా డిజైన్ చేసుకోవచ్చు. మంచి మంచి మ్యాచింగ్స్తో ప్రతి ఒక్కటి కూడా కాంబో లాగా కూడా చేసుకోవచ్చు, ఏదైనా మనం నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఓన్లీ కిడ్స్ కోసం ఏం కాదు. అలాగే ఇంకొక డౌట్ కూడా చాలామంది అడుగుతున్నారు, వాట్సాప్లో కూడా చాలామంది అడుగుతున్నారు, మీ దగ్గర ఓన్లీ స్టోర్లో ఫ్యాబ్రిక్సే ఉంటాయా ఇంకేముంటాయా అని అడుగుతున్నారు. మన దగ్గర శారీస్ ఉన్నాయి, స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఒకసారి స్టోర్ చూడండి మీకు ఇలా అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు చూపించేవన్నీ కూడా డిస్ప్లే అండి, అన్నీ కూడా మనకి శారీస్ అండి. ఫ్యాన్సీలో ఉన్నాయి, ట్రెడిషనల్లో ఉన్నాయి, వర్క్ శారీస్ ఉన్నాయి, అన్ని శారీస్. ఇవైతే మనకి స్టిచ్డ్ బ్లౌజెస్లో ఉంటాయి, మీకు నచ్చినట్టుగా మ్యాచ్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. మీకు ఒకవేళ డిస్పాచ్ టైంకి ఇదంతా టైం పడుతుంది అనుకుంటే డైరెక్ట్గా స్టోర్కి వచ్చేసేయండి, దగ్గరలో ఉంటే మీకు ఒకటే దగ్గర షాపింగ్ అంతా కూడా అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఇంతే ఉన్నాయా, మీకు 2 మీటర్స్ సరిపోతుందా 3 మీటర్స్ సరిపోతుందా అని క్వశ్చన్ మార్క్గా ఉంది. జస్ట్ ఇవన్నీ కూడా శాంపుల్. మన దగ్గర ఇలా చూడండి, ఇది ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇప్పుడు ఇలా 3 మీటర్స్ కట్ చేసి పెట్టాం అంతే. ఇలా చూసుకోవడం మీకు ఈజీగా ఉంటుంది. మీరు డ్రెస్ ఇలా పెట్టుకొని చూడాలన్నా కూడా సింపుల్గా ఇలా తీసి వేసుకొని చూడవచ్చు, సింపుల్గా ఇలా పెట్టుకొని చూడవచ్చు. మిర్రర్లో ఇలా పెట్టుకొని కూడా చూడడానికి సింపుల్గా ఉంటుంది. అదే తాన్లో రోల్ చేసి అలా చేయడం మాకు ప్రాసెస్ అవుతుంది, అలాగే మనకి చూపించడం కూడా వేసుకొని చూసుకోవడం కూడా ఈజీగా ఉండదు. కాబట్టి మేము ఇలా చేసుకున్నాము. చాలామందికి అదే డౌట్గా ఉంది, ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఓన్లీ ఈ ఫ్యాబ్రిక్స్ ఏనా మీ దగ్గర, ఫ్యాబ్రిక్స్ లేవా, ఇంతే ఉంటాయా అని అడుగుతున్నారు. చాలా టైప్స్లో ఉన్నాయండి. మీకు హ్యాంగర్స్కి వేసాం కాబట్టి ఇలా ఉన్నాయి, కానీ చాలా మోడల్స్లో ఉన్నాయి. ట్రెడిషనల్, ఫ్యాన్సీ, మీకు ఎలా అంటే అలా బ్లౌజెస్, దుపట్టాస్ ప్రతి ఒక్కటి ఉంటాయి. మొత్తం బ్యాక్ సైడ్లో మాత్రం వర్క్ అవుతుంది, అంటే కటింగ్ కానివ్వండి అదంతా కూడా మనకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదు మేము డైరెక్ట్గా పర్చేస్ చేస్తామనుకుంటే స్టోర్కి వచ్చేసేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.